హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. సో ఈరోజు మనం CHSL 2019 పేపర్ చూద్దాము. ఆ ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందంటే 21/10/2020 1 PM to 2 PM. సో ఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో క్యూమాక్స్ నుండి నేను ఈ క్వశ్చన్ పేపర్స్ అనేవి కలెక్ట్ చేశాను. సో మీకు కావాలనుకుంటే ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఈ ఆన్సర్స్ అనేవి కూడా మీకు రిటర్న్ ఫామ్లో నెక్స్ట్ వీడియో నుండి నెక్స్ట్ పేపర్ నుండి నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ పేపర్ అయితే నేను క్లియర్గా రాయలేదు. ఓకే, అండ్ లాస్ట్ వీడియో చాలామంది వీడియో క్లియర్గా లేదు అన్నారు, బట్ వీడియో క్లియర్గానే ఉంది. ఒకసారి క్లియర్గా చూడండి, అంతా క్లియర్గానే ఉంది. క్వశ్చన్స్ కూడా క్లియర్గా అర్థమవుతున్నాయి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఆల్రెడీ మన ఛానల్ 15K సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది. సో ఇంకా ఎక్కువ మందికి మీరు షేర్ చేయండి. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో 12th క్వశ్చన్ చూద్దాము. సో కింద మనకి జంబుల్ సెంటెన్స్ అనేది ఇచ్చారు. ఆ జంబుల్ సెంటెన్స్ని మనం ఒక అర్థవంతమైన పారాగ్రాఫ్ కింద మార్చాలి. సో ఫస్ట్ ఏమేమి సెంటెన్స్ ఇచ్చారో చూద్దాం. ఏ ఏంటి? ఫైనల్లీ షీ టేక్స్ ద డెసిషన్ టు గో సర్చింగ్ ఫర్ లైవ్లీహుడ్ ఇన్ ద నియర్ బై టౌన్. సో ఇది ఫస్ట్ వస్తుందా? సో ఏలో మనకి ఫైనల్లీ అని ఉంది. సో ఫైనల్లీ అంటే ఏంటి? మొత్తం చెప్పేశాక చివరిలో ఏదైనా కంక్లూడ్ చేసినప్పుడు ఫైనల్లీ అని చెప్తాం. సో మనకి ఇక్కడ పారాగ్రాఫే స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఏ అనేది రాదు. అలాగే షీ అని ఉంది, ప్రొనౌన్ ఉంది. అంటే ఆల్రెడీ మనకి ఎక్కడన్నా నౌన్ గురించి ఏదైనా పేరు వచ్చి తర్వాత మనం ప్రొనౌన్ యూజ్ చేస్తాం. సెంటెన్స్ స్టార్టింగే లేదంటే పారాగ్రాఫ్ స్టార్టింగే మనం షీ అనేది ప్రొనౌన్ యూజ్ చేయం. కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఫస్ట్ రాదు. ఓకే, నెక్స్ట్ బి. దే ఆర్ లూకా అండ్ హిజ్ వైఫ్ నతూని. సో దే అనే ప్రొనౌన్ ఉంది. సో ఆ దే ఎవరో కూడా తెలియదు కాబట్టి బి కూడా ఫస్ట్ రాదు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది రాదు. నెక్స్ట్ సి. ద లాటర్ బర్డన్ విత్ ఎ పారాలిటిక్ హస్బెండ్ అండ్ 2 children బ్యాటిల్స్ టు సర్వైవ్ అని ఉంది. సో ద లాటర్ అంటే ఏంటంటే ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు లేదంటే రెండు వస్తువుల గురించి కానీ రెండు పరిస్థితుల గురించి కానీ చెప్పేటప్పుడు రెండో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు LATTER లాటర్ అనేది యూజ్ చేస్తాం. LATER అనేది ఏంటంటే తర్వాత అని. ఓకే, సో ఇక్కడ మనకి సి అనేది కూడా మనకి రాదు, ఎందుకంటే పారాగ్రాఫ్ స్టార్టింగ్ అనేది రాదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి రెండు వస్తువులు లేదంటే రెండింటిలో దేని గురించి మాట్లాడుతున్నారని తెలియదు కాబట్టి సి అనేది ఫస్ట్ రాదు. నెక్స్ట్ డి. ఏంటి? ద ఫిలిం వే ఫేరర్స్ నరేట్స్ ద జర్నీ ఆఫ్ ఏ పూర్ కపుల్ ఇన్ జార్ఖండ్. సో డి అనేది ఫస్ట్ వస్తుంది. ఓకే, ఏబిసి రావు కాబట్టి ఆబ్వియస్గా డి అనేది వస్తుంది. సో ద ఫిలిం వే ఫేరర్స్ నరేట్స్ ద జర్నీ ఆఫ్ ఏ పూర్ కపుల్ ఇన్ జార్ఖండ్. సో ఆ పూర్ కపుల్ ఎవరు? దే ఆర్ లూకా అండ్ హిజ్ వైఫ్ నతూని. సో డి తర్వాత బి వస్తుంది. సో నతూని గురించి చెప్పారు, ఇద్దరు గురించి చెప్పాక మనకి రెండో వ్యక్తి గురించి సిలో చెప్తున్నారు. ద లాటర్ బర్డన్ విత్ ఏ పారాలిటిక్ హస్బెండ్ అండ్ 2 children బ్యాటిల్స్ టు సర్వైవ్. సో DBCA. ఫైనల్లీ షీ టేక్స్ ద డెసిషన్ టు గో సర్చింగ్ ఫర్ లైవ్లీహుడ్ ఇన్ నియర్ బై టౌన్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 13. సో గ్రామటికల్ ఎర్రర్, స్పాటింగ్ ఎర్రర్. మనకు ఒక సెంటెన్స్ ఇస్తారు, దాంట్లో గ్రామటికల్గా ఎర్రర్ ఎక్కడ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో యూ మస్ట్ మేక్ ఏ చాయిస్ ఇమీడియట్లీ బికాస్ దెర్ ఈజ్ ఫ్యూ టైమ్ లెఫ్ట్. సో నువ్వు ఏదైతే చాయిస్ తీసుకుందాం అనుకుంటున్నావో అది త్వరగా తీసుకో, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది. సో ఇక్కడ ఫ్యూ టైం అన్నా కానీ చాలామంది ఏమనుకుంటారు అంటే తక్కువే అని అనుకుంటారు. కాకపోతే విషయం ఏంటి? కౌంటబుల్ నౌన్స్ వచ్చినప్పుడు మనం ఫ్యూ అని చెప్తాం. ఫ్యూ థింగ్స్ ఆర్ ఫ్యూ కార్స్ లెఫ్ట్. సో మనం ఎన్ని కార్స్ ఉన్నాయో కౌంట్ చేయగలం, అప్పుడు మనం ఫ్యూ అంటాం. అదే మనం టైం అనేది మనం మెజర్ చేయలేము. సో అప్పుడు లెస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, యూ మస్ట్ మేక్ ఏ చాయిస్ ఇమీడియట్లీ బిఫోర్ దెర్ ఈజ్ లెస్ టైం లెఫ్ట్. ఓకే, ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్. ఆ ఏరియాలో మనకి గ్రామటికల్ ఎర్రర్ అనేది ఉంది. నెక్స్ట్ హ్యాపెనింగ్ ఎవ్రీ 2 years. సో ఇవి ఏంటంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి మీరు ఎన్ని చదివితే మీకు అంత నాలెడ్జ్ పెరుగుతుంది. ఓకే, ఎన్ని చదవగలిగితే అన్ని చదవండి. ఓకే, అది కేవలం మీరు తెలుసుకునే దాన్ని బట్టే ఉంటుంది. దానికి ట్రిక్స్ టిప్స్ ఏమి ఉండవు. జస్ట్ మేబీ రూట్ వర్డ్ వల్ల కొన్ని మీరు గెస్ చేయొచ్చేమో కానీ
మిగతా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి మీ అంతటి మీరు ఎక్కువ చదవాల్సి ఉంటుంది. ఈజీ అండ్ ఖచ్చితంగా 1-2 మార్క్స్ అనేది మీ పేపర్లో ఉంటాయి. సో ఇప్పుడు హ్యాపెనింగ్ ఎవ్రీ 2 years అని ఉంది. సో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేది, సంవత్సరానికి రెండు సార్లు జరిగేది. ఓకే, రెండిట్లకి డిఫరెన్స్ ఉంది. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేది, లేదంటే సంవత్సరానికి 2 సార్లు జరిగేది. సో ఇక్కడ బై యాన్యువల్ అంటే ఏంటంటే ట్వైస్ ఇన్ ఏ ఇయర్, ఒక సంవత్సరంలో 2 సార్లు జరిగితే కనుక దాన్ని బై యాన్యువల్ అంటారు. బైనీలియల్ అంటే ఏంటంటే రికరింగ్ ఎవ్రీ 2 years. రికరింగ్ అంటే రిపీట్ అవడం అనమాట. అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగితే కనుక దాన్ని బైనియల్ అంటారు. సెంటినల్ అంటే ఏంటంటే 100 సంవత్సరాలకి, సెంట్ అంటే 100 కదా, సో 100 సంవత్సరాలకు ఒకసారి జరిగితే. తర్వాత ట్రైనియల్ అంటే ట్రై అంటే 3 కదా, సో 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. సో ఇక్కడ హ్యాపెనింగ్ ఎవ్రీ 2 years అంటే ఏంటంటే బైనియల్. సో ఫస్ట్ మీ 3-4 ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ చేసేయచ్చు, ఎందుకంటే సెంట్ అంటే 100, ట్రై అంటే 3. సో ఆ 2 ఖచ్చితంగా రావు. సో బై అంటే 2 కాబట్టి 1 కానీ 2 కానీ అవ్వాలి. బై యాన్యువల్ అంటే ఏంటంటే సంవత్సరం అని. సో సంవత్సరానికి 2 సార్లు అయితే బై యాన్యువల్. బైనియల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది 15th క్వశ్చన్ వచ్చేటప్పటికి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ గివెన్ వర్డ్. ప్రొలిఫిక్ అంటే ఏంటంటే ప్రొడ్యూసింగ్ మచ్ ఫ్రూట్ ఆర్ ఫాయిలేజ్ ఆఫ్ మెనీ ఆఫ్స్ప్రింగ్స్. సో ఎక్కువ ఫలవంతంగా ఉంటే కనుక ఫలవంతమైన దాన్ని ప్రొలిఫిక్ అంటారు. ఇక్కడ ఏంటి మనకి సినోనిమ్ కాదు. సినోనిమ్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ మీనింగ్ వచ్చేది. యాంటోనిమ్ అంటే ఏంటంటే ఆపోజిట్ మీనింగ్ వచ్చేది. ఓకే, ఎగ్జాక్ట్ ఆపోజిట్ అని కాదు, ఆపోజిట్ మీనింగ్ వచ్చేది. సో ప్రొలిఫిక్ అంటే ప్రొడక్టివ్, అన్ప్రొడక్టివ్ అనేది యాంటోనిమ్ అవుతుంది. అబాండెంట్ అంటే చాలా ఎక్కువగా ఉండడం, సెవరల్ అంటే చాలా ఉండడం, రిచ్ అంటే ధనవంతులై ఉండడం. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా తెలిసిపోతుంది. అబాండెంట్, సెవరల్, అసలు రిచ్ అనేది రాదు. 4 ఆప్షన్ మనం ఫస్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. సో సెవరల్, అబాండెంట్ 2 ఒకటే మీనింగ్ ఉన్నాయి కాబట్టి ఆ 2 వచ్చే ఛాన్స్ లేవు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలియకపోయినా ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది బాగా నేర్చుకోండి. నెక్స్ట్ ద ఢిల్లీ బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్ alumnus occupy leading positions in different areas of profession and service. సో alumnus అంటే ఏంటంటే పూర్వం అనే. సో alumni అంటే ఏంటంటే సేమ్ పూర్వం అనే, బట్ ఎక్కువ మంది గురించి చెప్పేటప్పుడు ప్లూరల్లో యూజ్ చేసేటప్పుడు alumni అంటాము. alumnus అంటే సింగులర్ మీనింగ్ వస్తుందన్నమాట. సో ద ఢిల్లీ బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్ alumni occupy leading positions ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ప్రొఫెషన్ అండ్ సర్వీస్. ఒకవేళ లీడింగ్ పొజిషన్ అనే ఒక పర్టికులర్ ఒక పర్సన్ గురించి చెప్తే ఈ సెంటెన్స్ అనేది కరెక్టే, మనం ఏమి ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ లీడింగ్ పొజిషన్స్ ప్లూరల్లో చెప్పారు, అలాగే డిఫరెంట్ ఏరియాస్ అని అంటున్నారు, అంటే చాలా ప్లేసెస్లో. సో ఒక పర్సన్నే గురించి అయితే చెప్పట్లేదు, కాబట్టి ఇక్కడ alumni ఆక్యుపై అనేది కరెక్ట్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. సో ఈ కింద ఇచ్చిన ఇడియం యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అని అంటున్నారు, అంటే జాతీయాలు అంటారు కదా, సో అవి అన్నమాట ఇంగ్లీష్లో. సో ఈ ఇడియమ్స్ కూడా మీరు ఎంత చదివి గుర్తుపెట్టుకోగలిగితే అంత మంచిది. సో నెక్స్ట్ ఫుల్ ఆఫ్ సౌండ్ అండ్ ఫ్యూరీ. సో ఫుల్ ఆఫ్ సౌండ్ అండ్ ఫ్యూరీ అంటే ఏంటంటే మెరీలీ లౌడ్ అండ్ యాంగ్రీ వర్డ్స్ బట్ ఇన్ఎఫెక్టివ్. సో చాలా గట్టిగా, ఫ్యూరీ అంటే ఏంటంటే కోపం, విపరీతమైన కోపం అనమాట. సో మెయిన్లీ లౌడ్ అండ్ యాంగ్రీ వర్డ్స్ బట్ ఇన్ఎఫెక్టివ్. కొంతమంది వాగుతానే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, కానీ అది ఎటువంటి ప్రభావం ఎదుటి వాళ్ళలో కలిగించదు, అలాగే వాళ్ళ కోపం అనేది కూడా కరెక్ట్గా ఉండదన్నమాట. సో మెయిన్లీ లౌడ్ అండ్ యాంగ్రీ వర్డ్స్ బట్ ఇన్ఎఫెక్టివ్, ఎటువంటి ఎఫెక్ట్ లేదంటే ఎటువంటి మార్పు తీసుకురావు. సో అలాంటి దాన్ని ఫుల్ ఆఫ్ సౌండ్ అండ్ ఫ్యూరీ అంటారు. నెక్స్ట్ సేమ్ మళ్ళీ జంబుల్ సెంటెన్స్ ఇచ్చారు. సో ఆ జంబుల్ సెంటెన్స్ ఎట్లా అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ద ఎంపరర్ వుడ్ వ్యూ ద కామిక్ యాక్ట్స్ ఫ్రమ్ జోర్కా ఏ స్పెషల్ విండో ఆఫ్ హిస్ ప్యాలెస్. సో సేమ్ హిజ్ అని ఉంది,
ద ఎంపరర్ అని ఉంది. సో ఆ ఎంపరర్ పేరేంటి, లేదంటే హిజ్ అనే ప్రొనౌన్ యూజ్ చేస్తారు. ఆ హిజ్కి నౌన్ ఏంటి తెలియదు కాబట్టి ఆప్షన్ ఏ అనేది సెంటెన్స్ ఏ అనేది రాదు. సో ఫస్ట్ ఆప్షన్ ఏడిబిసి అని ఉంది కదా, సో ఫస్ట్ ఆప్షన్ మీరు ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ సియా డియా అనేది మనం చూద్దాం. నెక్స్ట్, ఆన్ ద ఫెస్టివల్ ఆఫ్ హోలీ ద ఎంపరర్ వాజ్ ఎంటర్టైన్ విత్ మిమిక్రీ, ఇంపర్సనేషన్ అండ్ ప్లే యాక్టింగ్. నెక్స్ట్ సి వచ్చేటప్పటికి బహదూర్ షా జాఫర్స్ లైఫ్ అండ్ టైమ్స్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ బుక్ కాల్డ్ సిటీ ఆఫ్ మై హార్ట్. సో ఇప్పుడు సియా డియా అనేది చూద్దాము. సో డి వచ్చేటప్పటికి ఫైనల్లీ అని ఉంది. సో ఆబ్వియస్గా డి అనేది లాస్ట్లో వస్తుంది, సి అనేది ఫస్ట్ వస్తుంది, డి అనేది లాస్ట్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏ ఆప్షన్లో మనకి ఫస్ట్ సి వచ్చి లాస్ట్ డి వస్తుంది, సెకండ్ ఆప్షన్ సిబిఏడి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఛత్తీస్గఢ్ ఆర్గనైజ్డ్ ద ఫస్ట్ ఎవర్ ఆల్ ఇండియా ఫోక్ డ్యాన్స్ ఫెస్టివల్ ఇన్ జనవరి 2020. సో యాక్టివ్ వాయిస్లో మనకి సెంటెన్స్ ఇచ్చారు, ప్యాసివ్ వాయిస్లో మనం మార్చాలి. సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేది ఆల్రెడీ నేను ఛానల్లో చాలా క్లియర్గా ఒక ఓల్డ్ వీడియో అనేది పోస్ట్ చేశాను, ఒకసారి మీరు ఛానల్లో చెక్ చేయండి. సో ఈజీ అండ్ ఖచ్చితంగా 1 మార్క్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. 1 మార్క్ కాదు, ఒక క్వశ్చన్ 2 మార్క్స్ మీ చేతుల్లో ఉంటాయి. ఓకే, సో దీన్ని ప్యాసివ్లోకి ఎలా మార్చాలనేది చూద్దాము. సో ఛత్తీస్గఢ్ ఆర్గనైజ్ ద ఫస్ట్ ఎవర్ ఆల్ ఇండియా ఫోక్ డ్యాన్స్ ఫెస్టివల్ ఇన్ జనవరి 2020. సో ఎవర్ ఆర్గనైజ్ సబ్జెక్ట్ ఇక్కడ ఛత్తీస్గఢ్, ఆబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఆల్ ఇండియా ఫోక్ డ్యాన్స్ ఫెస్టివల్. సో అది ఫస్ట్ వస్తుంది. ద ఫస్ట్ ఎవర్ ఆల్ ఇండియా ఫోక్ డ్యాన్స్ ఫెస్టివల్ ఆర్గనైజ్డ్ అంటే పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వజ్ అనేది వస్తుంది. సో ఫోర్త్ ఆప్షన్లో విల్ అని ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రాదు, హ్యాడ్ బీన్ రాదు, వజ్ కానీ 1-2 ఆప్షన్లో మనకు వజ్ అని ఉంది. సో ఐదర్ 1 or 2 ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆర్గనైజ్డ్ అండ్ సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి ఆర్గనైజ్డ్ అనే వస్తుంది. ద ఫస్ట్ ఎవర్ ఆల్ ఇండియా ఫోక్ డ్యాన్స్ ఫెస్టివల్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ద ఛత్తీస్గఢ్ స్టేట్, బై ప్లస్ సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి బై ద ఛత్తీస్గఢ్ స్టేట్ ఇన్ జనవరి 2020. నెక్స్ట్, సో రిమైనింగ్ 6 క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే చాలా లెందీ వీడియో అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.